గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఈ వ్లాగ్ ఏంటంటే గంగమ్మ జాతర. ఈ జాతర గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ గంగమ్మ జాతరను 3 days అయితే జరుపుకుంటారు. ఫస్ట్ డే శిరస్సు అని, సెకండ్ డే నిజరూప దర్శనం అని, థర్డ్ డే జల్జీ అని అంటారు. ఇది శిరస్సు రోజు తీసిన వీడియో. జాతర 3 రోజులు ఊరంతా భలే అందంగా డెకరేషన్తో భలేగా కనిపిస్తుంది. మా వదిన, మా చెల్లి, ఫ్రెండ్స్ అందరం కలిసి జాతరలో తోపుని చూడడానికి వెళ్తున్నాము. అక్కడ చాలా రైడ్స్ ఉంటాయి, అవన్నీ ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. ఇదే మా గ్యాంగ్ మొత్తం. మేమంతా ఊరేగింపు స్టార్ట్ అవ్వక ముందే ఒక బిల్డింగ్ పైన కూర్చొని గేమ్స్ ఆడుతూ టైం స్పెండ్ చేస్తాం. ఊరేగింపు స్టార్ట్ అవ్వక ముందు రోడ్లంతా ఇంత ఖాళీగా ఉంటాయి, తర్వాత ఫుల్గా బిజీ అయిపోతాయి. ఈ జాతర జరిగే సమయంలో కొంతమంది వేషం వేసుకుని బూతులు తిడుతూ రోడ్లపైన ఉంటారు. ఎందుకంటే పూర్వం రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం 76 మంది పాలగాళ్ళు పాలించారు. అందులో ఈ చిత్తూరు జిల్లా పాలించే పాలగాడు చాలా దుర్మార్గుడు. కంటికి కనిపించిన అమ్మాయిలందరినీ ఎత్తుకుని వెళ్ళిపోయేవాడంట. ఒకసారి గంగమ్మను చూసి గంగమ్మను ఎత్తుకుని వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ గంగమ్మ ఆ పాలగాడు దగ్గర నుండి తప్పించుకుని చంపుతా అని ఊరి ప్రజలకు ప్రామిస్ చేస్తుంది. దాంతో ఆ పాలగాడు పండితుల్ని పిలిచి మాట్లాడితే గంగమ్మ దైవస్వరూపం, తొందరలోనే నువ్వు చనిపో. దాంతో ఆ పాలగాడు గంగమ్మకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతాడు. గంగమ్మను చూసిన ప్రతిసారి ఆ పాలగాడు దాక్కుంటున్నాడని గంగమ్మ వేరువేరు వేషాలు వేసుకుంటూ ఆ పాలగాడిని రెచ్చగొడుతూ రోడ్లపైన తిరుగుతూ ఉంటారు. ఆఖరుగా ఒక దొరవేషం వేసుకుని తిరుగుతూ ఉండగా ఆ పాలగాడు దొరికిపోతాడు. అప్పుడు గంగమ్మ తల్లి ఆ పాలగాడిని చంపుతుంది. అది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి మళ్ళా కరువులు, వ్యాధులు వచ్చి అందరూ చనిపోకుండా అందరినీ కాపాడమని ఆ ఊరి పెద్దలు ప్రార్థించారు. అప్పుడు గంగమ్మ తల్లి, నాకు సంవత్సరానికి ఒకసారి జాతర చేయండి, మీ అందరికీ వచ్చిన వ్యాధులను నేను తీసుకుంటాను అని చెప్పింది. ఈ జాతరలో అమ్మవారికి కోళ్లను, మేకలను బలిస్తూ ఉంటారు. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. అమ్మవారి ఊరేగింపు దగ్గరకు వచ్చేసరికి భక్తులందరూ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఈ జాతరలో మా హస్బెండ్ అయితే కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారు. సో ఇక్కడ కొడుతున్నారు. దేవి నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి, భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి, నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి, సరస్వతి, ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా, శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని, విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి. పలంనేరులో గంగమ్మ జాతరలో మరొక విశేషం ఏంటంటే పాతపేట, కొత్తపేట అనే ప్లేసెస్ ఉన్నాయి. పాతపేట అంటే అమ్మవారి అత్తగారిలుగా, కొత్తపేట అంటే అమ్మవారి పుట్టిలుగా అనుకుంటారు. జాతర స్టార్ట్ అయిన తర్వాత అత్తగారింటి నుండి ఊరేగిస్తూ అమ్మవారిని తీసుకొస్తారు. డప్పులు, మేళతాళాలు, భక్తులు సాంప్రదాయ కళారూపాల మధ్య అమ్మవారి ఊరంతా విహరిస్తూ పుట్టింటికి చేరుకుంటారు. ఈ ఊరేగింపు కేవలం ఒక కార్యక్రమం కాకుండా అమ్మవారిని అత్తవారింటి నుంచి ప్రేమగా పుట్టింటికి పంపిస్తున్నట్లుగా అనుకునే ఒక ఆచారం. అదేవిధంగా పలమనేరులో చుట్టుపక్కల ప్రాంతాల్లో
ప్రతి ఫ్యామిలీ తమ పెళ్ళైన కూతుళ్లను జాతర సమయంలో పుట్టింటికి ఆహ్వానిస్తారు. అమ్మవారు ఎలా పుట్టింటికి వస్తారో అలాగే ప్రతి ఇంట్లోనూ తమ కూతుర్ని ప్రేమగా పిలిచి ఇష్టమైన వంటలు చేసి బట్టలు పెట్టి ఆనందంగా గడుపుతారు. ఇది ఒక ఆచారమే కాకుండా ఆడబిడ్డకు ఇచ్చే గౌరవానికి ప్రతీక. తర్వాత జల్జీ రోజు అమ్మవారిని తిరిగి అదే ఊరేగింపుతో అత్తగారింటికి పంపిస్తారు. ఇవన్నీ కలిసే పలమనేరు గంగమ్మ జాతర ఎంతో విశిష్టంగా జరుగుతుంది. ఈ జాతరలో అయితే ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రమే శిరస్సును తనపైన పెట్టుకొని ఊరంతా ఊరేగించాలి. ఇక్కడైతే ఈ ఊరేగింపు జరుగుతూ ఉండగానే రోడ్లంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తారు. అందుకైతే నాకు బాగా అనిపించింది. ఈ స్టోరీ అంతా అయితే నాకు మా వదిన చెప్పింది. మీకు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇలానే చెప్పారా, మీకు వేరే విధంగా చెప్పారా? నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.